మీరు ఇన్స్టాగ్రామ్లో డైలీ రీల్స్ పోస్ట్ చేస్తున్నారా? మీకు వ్యూస్ రావట్లేదా? అండ్ అలాగే రీచ్ కూడా రావట్లేదా? అయితే నేను చెప్పబోయే ఈ ట్రిక్స్ అనేవి మీరు ఫాలో అయితే మీరు పెట్టే నెక్స్ట్ రీల్ అనేది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక మెయిన్గా మనం టాపిక్లోకి వచ్చేస్తే చాలామంది వీడియోస్ ఏం చేస్తూ ఉంటారంటే స్టార్టింగ్లో హుక్ లైన్స్ అనేవి మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో కావాల్సింది ఏంటంటే ఫస్ట్ 3 సెకండ్స్ అనేవి హుక్ లైన్స్ అనేవి మనకి కావాలి. ఈ హుక్ లైన్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ లాగా కానీ లేకపోతే ఏదైనా క్వశ్చన్ అడిగినట్టు కానీ ఏదైనా షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివి కానీ మీరు ఇస్తే ఆడియన్స్ చూసేటోళ్ళు ఏం చేస్తారంటే అక్కడ స్టక్ అయిపోతారు. అక్కడ స్టక్ అయిపోవడం వల్ల మీకు వ్యూస్ రేట్ అనేది పెరుగుతుంది. వ్యూ రేట్ పెరిగిన తర్వాత ఇన్స్టాగ్రామ్ అనేది మీ వీడియోస్ని పుష్ చేస్తుంది. సో మీరు పెట్టే వీడియోస్లో ఫస్ట్ 3 సెకండ్స్ అనేవి హుక్ లైన్ ఉండేలా చూసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్కి షేర్స్ ఉండాలి అండ్ అలాగే సేవ్స్ కూడా అవుతూ ఉండాలి. ఇట్లా మీకు షేర్స్ అండ్ సేవ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటే మీ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్ పుష్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆడియన్స్ రిటెన్షన్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు, ఎక్కువ డ్యూరేషన్ ఉందని చెప్పేసి ఇంకా కొత్త ఆడియన్స్కి కూడా చూపిస్తూ ఉంటుంది. ఇట్లా చూపించడం వల్ల మీకు ఇన్స్టాగ్రామ్లో గ్రోత్ వస్తుంది అండ్ అలాగే ఆ వీడియోస్కి అనేది వ్యూస్ కూడా వస్తాయి. సో ఈ టిప్ కూడా మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ వీడియో వైరల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకి వీడియో యొక్క డ్యూరేషన్. ఇప్పుడు మనకి షార్ట్ వీడియోస్ అయితే మనకి 7 to 20 సెకండ్స్ లోపు అయితే ఉండాలి అండ్ అలాగే లాంగ్ వీడియోస్కి వచ్చేసి 20 నుంచి 30 సెకండ్స్ లోపు అయితే ఉండాలి. ఇట్లా మీరు 7 సెకండ్స్ పెట్టినా కూడా మీ వీడియో అనేది వైరల్ అయిపోతుంది. ఎందుకంటే మనకి డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. వ్యూ డ్యూరేషన్ ఎక్కువ ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఆడియన్స్ ఇది బాగా చూస్తున్నారు వీడియో అని చెప్పేసి పుష్ చేస్తుంది కొత్త ఆడియన్స్కి. ఇట్లా మీ వీడియో వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ఇది చాలామంది యూజ్ చేయరు, బట్ ఇది యూజ్ చేస్తే మ్యాక్సిమం ఆఫ్ వీడియోస్ అనేవి ఇది యూజ్ చేయడం వల్లనే వైరల్ అవుతూ ఉంటాయి. నా వీడియో కూడా ఇది సేమ్, నేను ఇది యూజ్ చేసా కాబట్టి ఒక వీడియో అనేది నాకు 1 MB పోయింది. అదేంటో చెప్తా చూడండి. ఇప్పుడు మనం వీడియోస్కి మన ఒరిజినల్ సౌండే కాకుండా మనం ఒక ట్రెండింగ్ సౌండ్ని యాడ్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనం రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ట్రెండింగ్ ఆడియోస్ కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు డైరెక్ట్ ట్రెండింగ్లో ఆడియోలోకి వెళ్ళేసి సెలెక్ట్ చేసుకోవడం కాకుండా మీరు రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ట్రెండింగ్ ఆడియో వస్తే ఆ ఆడియోని సెలెక్ట్ చేసేసుకొని ఆ ఆడియోని యూజ్ ఆడియో సెలెక్ట్ చేసేసుకొని ఆ తర్వాత మీ వీడియో అప్లోడ్ చేసేసి ఆ ఆడియోని సౌండ్ తగ్గించేసేసి మీ వీడియో యొక్క ఆడియోని సౌండ్ పెంచేస్తే అప్పుడు అట్లా అప్లోడ్ చేసి చూడండి, మీ వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఇక లాస్టింగ్ ఏంటంటే మనకి వీడియో యొక్క టైమింగ్స్. ఈ టైమింగ్స్ ఎట్లా అంటే ఇప్పుడు చాలామంది ర్యాండమ్గా పెట్టేస్తూ ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు వీడియో తీసేసుకొని ఎడిట్ చేసేసుకొని ఏ టైంలో పడితే ఆ టైంలో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇట్లా అప్లోడ్ చేయడం వల్ల మీకు వ్యూస్ అయితే రావు. ఎందుకంటే ఆ టైంలో ఆడియన్స్ అనేటోళ్ళు యాక్టివ్ ఉండరు. యాక్టివ్ ఉండకపోతే మీ వీడియో ఇన్స్టాగ్రామ్ పుష్ చేయలేదు. సో మీకు కరెక్ట్ బెస్ట్ టైమింగ్స్ చెప్తా చూడండి. మార్నింగ్ పోస్ట్ చేయాలి అనుకుంటే మీరు 6 to 9 లోపు అయితే చేసేయండి. అండ్ అలాగే మీకు ఆఫ్టర్నూన్ పోస్ట్ చేయాలనుకుంటే 12 to 3 ఈ గ్యాప్లో చేసేయండి. అండ్ అలాగే ఈవినింగ్ కూడా మీరు 6 to 9 లోపల చేసేయండి. మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది వైరల్ అవుతుంది. సో ఈ టైమింగ్స్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ఇప్పుడు ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి. మీరు పెట్టే నెక్స్ట్ రీల్ అనేది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. సో మీకు ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.